ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. 12వ వచనం వరకు. ఇస్సాకు ఆ దేశమందున వాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఈ వాక్య భాగంలో భూ సంబంధమైన బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్సాకుకి అనుగ్రహించారు. దీనికి 26వ అధ్యాయంలోనే కింద వచనాల్లో మనం చూస్తే అబీమెలెకు రాజు దగ్గర, ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గర ఈ మంచి బ్యూటిఫుల్ వైఫ్ అని ఇస్సాకు ఎక్కడ దెబ్బ కొడతాడో లేకపోతే తనకు మరణాన్ని వస్తాడో అనే విషయంలో తన సిస్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఏ ప్లేస్కి వచ్చిన తర్వాత అంటే గెరార్లో. ఆదికాండం 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇక్కడ కూడా మొదటి వచనం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండేను. గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించాడు. అబీమెలెకు అక్కడ కూడా ప్లేస్ సేమ్ గెరారు. ఎవరు? వీళ్ళ పితరుడైన అబ్రహాం. ఆయన కూడా అక్కడ ఆమెకి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తాడు? శారాని మా సహోదరి అని చెప్తాడు. అదే గెరారులో అబ్రహాం తర్వాత రెండవ గొప్ప కరువు వచ్చినప్పుడు ఇస్సాకు అదే గెరారుకి వెళ్ళినప్పుడు మళ్ళా ఫిలిష్తీయుల రాజు ఆయన అబీమెలెకు ఆయన దగ్గరికి కూడా రిబ్కాని ఏమని పరిచయం చేస్తాడు అని అంటే సహోదరి అని పరిచయం చేస్తాడు. అది ఆ కాన్సెప్ట్ ఒకటైతే, రెండవది ఏంటంటే ఆ దేశంలో దేవుడు ఇస్సాకుని బ్లెస్ చేయటానికి ఆయన కొన్ని వచనాల్లో మనం కానీ చూస్తే 4వ వచనంలో 3:4 ఈ దేశమందు పరమాశివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించను. ఎలాగనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలాగనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనను చెప్పాను. ఇస్సాకు గెరారులో నివసించాను. ఆ చోటి మనుషులు అది చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత ఈ 12వ వచనంలో ఆయన దేవుడు ఆ గెరారు దేశాన్ని ఏమంటున్నాడు అంటే నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని అంటున్నాడు. దీనిలో నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అని అన్నాడు. ఆ దేశము వాస్తవంగా వాళ్ళది కాదు, పరదేశులు, ఫిలిష్తీయుల సామ్రాజ్యం. అది గెరారు దేశం వాళ్ళ రూల్ కింద ఉంది. అలాంటి దగ్గర పరదేశంగా ఉంటున్న ఆ ప్లేస్ లో ఒక పరదేశిగా ఆ గెరారు ప్రాంతానికి వెళ్తే దేవుడు వారికి తోడుగా ఉన్నాను అనే వాగ్దానాన్ని ఇస్తూ నిన్ను అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. దీన్ని ఇలాగా రిని తన విట్నెస్ అంతా బీటెక్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ తను ఎన్నో తన జీవితంలో హడిల్స్ అన్నిటిని గురించి చెప్తా ఉంది. వీటిలన్నిటికీ మెయిన్ రీజన్ అనేది ఒకటి స్ట్రెస్ చేసి చెప్పింది. ఏంటి అని అంటే దేవునితో తనకి సాన్నిహిత్య సంబంధం కరెక్ట్ గా లేదు. ఇంటిమసీ విత్ గాడ్ అది తగ్గిపోయింది. ఆ తగ్గుదల వల్ల ఏమైంది అంటే దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అనే వాగ్దానాన్ని తను గైకొనలేకపోయింది. పర్సనల్ గా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతా ఉంది.
ఎన్నిటికి అప్లై చేసినా, ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా వాటిలన్నిటిలో కూడా ఫెయిల్యూరే, అంటే సెలెక్ట్ కావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ మామనో లేకపోతే ఇంకొకరినో వాళ్ళని బేస్ చేసుకొని ఇవి నాకు ఎట్లన్నా వస్తాయి, లేకపోతే తన స్టాండర్డ్ నుంచో లేకపోతే తనకున్న ఎబిలిటీని బట్టో తనకున్న క్వాలిఫికేషన్ బట్టో నాకు ఇది వస్తుంది అన్నట్లు అనుకుంటుంది. కానీ వీటిలన్నిటికీ టోటల్గా ఎవరు సెంటర్ అని అంటే దేవుడు సెంటర్ అనేది అంత సీరియస్గా తీసుకోకపోవటం వల్లే ఉంటాయి ఇవన్నీ వచ్చినట్లుగా తన విట్నెస్లో మనం గ్రహిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చాలా గట్టిగా అంటా ఉంది ఏంటంటే, దీనికి వెళ్తున్నాను, దేవుడు నాకు తప్పకుండా నాకు ఈ ఏరియాలోనే మళ్ళా వర్క్ ఇంటర్వ్యూ చేస్తాడు, లేకపోతే వర్క్ అలాట్ చేస్తాడు, నేను మళ్ళా ఇక్కడికి వస్తాను అనేది. దేవుని చిత్తాన్ని మనము కనిపెట్టుకొని ఆయన అడిగామంటే తప్పకుండా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దాని కొరకు మనం వెయిట్ చేయాలి. అది చేసినప్పుడు ఇస్సాకు ఈ యొక్క జనాలు అన్య దేశంలో పరవాసిగా లేకపోతే పరదేశిగా వెళ్ళాడు. అక్కడ దేవుడు ఆశీర్వాదించటం వల్ల, ఆశీర్వాదం వలన 12వ వచనంలో మనం చూస్తే ఆ దేశమందు యాక్చువల్గా ఆ దేశం ఎలా ఉందంటే గొప్ప కరువుతో ఉంది. బాగా అసలు ధాన్యం కానీ ఏమి లేని పరిస్థితి కదా. మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళాను. గెరార్ దేశంలో అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు అని అంటే మరి ధాన్యం కొరకు వెళ్ళాడో, లేకపోతే ఆయన్ని అప్రోచ్ చేయడానికి వెళ్ళాడో, లేకపోతే ఆ కరువును బట్టి సర్వైవ్ అవటానికి వెళ్ళాడు. ఏది ఏమైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకుకి దేవుడే మాట్లాడటం మొదలు పెట్టాడు కదా. ఆయన అడిగింది లేదు, ఇస్సాకు దేవుణ్ణి అడిగింది లేదు. కారణం ఏంటంటే అబ్రహాముకే వాగ్దానం చేశాడు దేవుడు. అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తన సంతానాన్ని వృద్ధిపరుస్తాను, దాని తర్వాత వచ్చి నీ వలన భూలోకంలో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడును అని అన్న దానికి విట్నెస్ గా దేవుడే ఇన్వాల్వ్ అయ్యి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ అన్న విషయాన్ని కూడా మనం చూసే ఉంటున్నాం. నేను నీకు తోడైంది, నిన్ను ఆశీర్వదించగలను, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్స్తా. అబ్రహాముకి నేను ప్రమాణం చేశాను, ఆ ప్రమాణాన్ని తన కుమారుడిగా నీకు నేను నెరవేరుస్తాను అని అన్నాడు. ఈ బ్లెస్సింగ్ అయిన తర్వాత, అష్యూరెన్స్ దేవుడు ఇచ్చిన తర్వాత ఆ కరువు ప్రాంతంలో 12వ వచనంలో ఏమంటాడంటే, ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము ఎంత పండించాడంటే 100 ఈయన వేసిన పని ఏంటి? విత్తనాలు చల్లాడు. ఈయన పని ఒక్క విత్తనం చల్లటమే కానీ విత్తనాలు ఫలించి 100 ఫలితం ఎవడిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అంటే బ్లెస్సింగ్ ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఆ బ్లెస్సింగ్ ఆయన ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? అది పొందటానికి, అది వృద్ధి పొందటానికి మన వంతు పని మనం కూడా చేయాలి. ఏం చేయకుండా యోనాలాగా సొర చెట్టు కింద కూర్చొనంటే ఆ సొర చెట్టుకి తీసుకెళ్ళి ఒక పురుగుని కుట్టేయగానే అది వెళ్ళిపోయి బట్టనెత్తి మీద ఎండ మాడితే కోపం వచ్చేసింది అంటాడు కదా అక్కడ యోనా. ఏంటి ఇలాగ అయిపోయింది అని అంటే, యోనా నువ్వు ఏమి చేయకుండానే ఒక్క రాత్రితోనే నేను ఆ మొక్కను మొలిపించి నీకు నీడను కలిగజేస్తే అది మళ్ళా తీసేయటానికి నేనే కారణమైతే నువ్వు వెయ్యని దానిని నీవు నా అంతగా సనుక్కుంటున్నావు, కోపడుతుంటున్నావే. ఇంత జనాన్ని, నినివే పట్టణాన్ని, ఇలాంటి ప్రజల్ని నేను నాశనం చేయటం అంటే నాకు కూడా బాధ కలుగుదా అని అంటాడు. ఎందుకు అనేది ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, విత్తనం వేయటం వరకే మన పని. మనం అనుకుంటాము దీన్ని ఇంకా స్పిరిచువల్గా తీసుకొని వెళ్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు అంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా
పంట కోయను సమృద్ధిగా, అంటే దీవెనలతో విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని విషయమై చెప్పవచ్చు. 7వ వచనంలో, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. స్పిరిచువల్ గా ఇప్పుడు టర్నింగ్ లోకి వెళ్తే, భూమి మీద కరువులో గెరార్ దేశంలో విత్తనాలు చల్లితే నూరంతల ఫలితాన్ని దేవుడు ఆ కరువులో దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడు. మన యొక్క జీవితంలో, దేవుని నమ్ముకున్న మన జీవితంలో మనం ఎంతగా దేవునికి ఇస్తే దేవుడు మనకు అంతగా ఇస్తాడు. మనం కొంచెమే ఇస్తే మనకు కూడా కొంచెమే ఇస్తాడు. ఎక్కువగా ఇస్తే, సమృద్ధిగా ఇస్తే మనకు కూడా సమృద్ధిగా ఇస్తాడు. అంటే ఫిజికల్ గా మనకు కలిగింది ఇవ్వటం అనేది కాదు, మనల్ని మనం ఇవ్వాలి. రోమాపత్రిక 12వ అధ్యాయంలో అంటారు, 1-2 వచనాలు, మనల్ని మనం సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. మనం కొంచెం ఆయనకి టైం ఇస్తే, మనం కొంచెమే దేవుని పని చేస్తే మనల్ని కూడా కొద్దిగా ఆశీర్వదిస్తారు. మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన వర్క్ ప్లేస్ లో, అన్నిట్లో కూడా దేవునికి మనం ఆ స్థానాన్ని గణిస్తే మనల్ని కూడా అంతగా ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది. భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో పాటు భూ సంబంధమైన వాటిని కూడా ఇస్తారు. కానీ ఈ దినాల్లో ఎలాగుంటుంది అని అంటే, భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు మనం ఇస్తే మనకు దేవుడు ఇస్తాడని అనుకుంటాం. రాస్తూ కదా అనేది, 1000 కొండల మీద పశువులు నాయే, సర్వ సృష్టికంత ఆయనే. ఆయనకి మనం భూమిలో నుంచి వచ్చినవి, ఈ భూ సంబంధమైన ఏమి ఇస్తే ఆయన తీసుకుంటాడు. ఆయన కావాల్సింది నువ్వు నేను. మనం ఎంతసేపటికి దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఏం చేస్తామంటే, మనకు కలిగిన దాంట్లో తీసుకెళ్ళిస్తాం. లోకంలో ఉన్న వాళ్ళు కూడా అంతే చేస్తారు. వాళ్ళకి కలిగిన దాంట్లో తీసుకెళ్ళి ఆ ఉండిల్లో వేస్తారు. మనకు కలిగిన దాన్ని తీసుకెళ్ళి మనకు కూడా ఉండిల్లో వేస్తాం. అది ఇచ్చేస్తే దేవుడు మనకి ఇస్తాడు అనుకుందాం. అది డ్రామా. అది కాదు దేవుడు కోరుకునేది. అది సెకండరీ. మెయిన్ ఏంటి అని అంటే, మనల్నే దేవుడికి ఇవ్వాలి, మనల్నే దేవునికి సమర్పించుకోవాలి. అలాగ దేవుని కొరకు మనం కానీ ఆయన మహిమపరిచే రీతిగా మన జీవితం కానీ అలాగుంటే ఆయన మనల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు అని అంటాడు. కాబట్టి కొంచెముగా ఇస్తే కొంచెముగానే పంటకు వస్తామంట. దాని తర్వాత సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా పంటకు వస్తాం. మన యాప్లో ఈవినింగ్, మధ్యాహ్నం యాప్లు ఉన్నాయి ఆన్లైన్. 1 అవర్ దాని గురించి ఎంతమందితో మాట్లాడతాను అంటే, దొరికిన వాళ్ళతో అంతా ఆన్లైన్లో లేకపోతే ఫిజికల్ గా మాట్లాడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈ 1 అవర్ని బ్లెస్సింగ్ కొరకు మీరు సమయాన్ని ఇవ్వండి అంటే అస్సలు బిజీ అంటారు. ఇదంతా ఒట్టి మాటే. ఎందుకు అని అంటే, మనం కూడా సర్వీస్ లో ఉండి ఎన్ని చూసి వచ్చినాయి. ఎలా ఉంటుంది అని అంటే, ఒక వర్క్ ఇస్తే 8 అవర్స్ డ్యూటీ చేయండి అని అంటే, ఆ 8 అవర్స్ డ్యూటీలో ఎక్కువ ఓన్ టైం, ఓన్ ఆలోచనలోనే ఉంటారు. ఆ ట్రైన్లో రౌండ్ ఏంటంటే ఒక దగ్గరే కూర్చుంటారు. ఈ రోజుల్లో అయితే ఏసీ కంపార్ట్మెంట్లో ఎక్కడ దొరుకుతుందా అని చూస్తారు. ట్రైన్ ఎస్కార్ట్ వేస్తే, లేకపోతే ప్లాట్ఫామ్ వేస్తే ఎక్కడ ఫ్యాన్ కింద కూర్చున్నామని అనుకుంటారు. లేకపోతే పెట్రోలింగ్ చేయమంటే చేసినట్లుగా మనం వచ్చినప్పుడు అట్లా లేచి చూసినట్టుంటారు. ఇవన్నీ చూసాం సర్వీసులో. ఒక్కొక్కళ్ళ స్టోరీలు లేకపోతే వాళ్ళ యొక్క కథ కమానులు ఏమంటారు అంటే, క్రైస్తవులో ఉంటున్న వ్యక్తులు అస్సలు మీరున్నప్పటికీ ఇప్పుడు మీరు రిజైన్ చేసిన తర్వాత అసలు ఎంత మార్పు సార్ అంటారు. మామూలు కనుక్కుంటే ఏమి లేదు, అంత మాయే, అంత ఊరికే నటన.
ఎలాగ చెప్తారు అని అంటే డిజిటల్ వరల్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చింది. ఇంకా కొన్ని రోజులు పోతే వీళ్ళ ఫోటోల్ని కరెక్ట్గా మార్కింగ్ చేసేసి ఆ రోజు అక్కడే ఉన్నట్టు కూడా చేసేస్తారు. అలాంటి టెక్నాలజీలు వచ్చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో ఉండి ఏదో చేసేసామని చెప్పుకుంటా ఉన్నారు. కానీ దేవుడు సమయం ఇస్తే మీ జీవితాలు మీకు నెమ్మది కలుగుతారా అంటే వినే పరిస్థితుల్లో లేదు. అస్సలు టైం ఉండట్లేదు సార్, అవి హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలనుకున్నా వీలు కావట్లేదు సార్ అంటాడు. దాని తర్వాత చూస్తే హెడ్ ఫోన్లో పెట్టుకునేసి బాగా నిమగ్నమై ఉంటాడు ఏది మొబైల్లో. ఇలాంటివన్నీ చూసి చూసి అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను అని అంటే మరలా వీళ్ళు సండేనో లేకపోతే ఇంకొకప్పుడు వెళ్ళేసి ఉండిళ్ళు వేసేసి వస్తారు, సాటిస్ఫై అవుతారు అన్నమాట. దేవునికి ఇచ్చేసాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. నీవు నేనే మన జీవితాలు రోజంతట్లో దేవునికి భయంకరంగా జీవించాల. అది విత్తటం అంటే నువ్వు ఎంతగా దేవునికి అన్ని కార్నర్స్ లో దేవుని మయంపరుస్తావో నేను అన్ని కార్నర్స్ లో పర సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, భూ సంబంధమైన వాటిని కూడా ఇస్తాడు. ఎప్పుడు అని అంటే రెండు కావాలని అనుకుంటే దేవునికి మనం సంపూర్ణంగా అప్పగించుకోవాలి. దాని తర్వాత సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేపికి వచ్చేవారు కలరు అని అంటాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అభివృద్ధి, మన జీవితాన్ని వెదజల్లాలి, పరిమళ వాసనగా మనం కనబడాలి. మన యొక్క జీవితం, మన యొక్క ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన యాక్టివ్ పరిస్థితులన్నీ రోజుట్లో ఏదేదో మాట్లాడుకొని అన్ని పొలిటికల్ యాక్ట్ మొత్తం మాట్లాడుకుంటాం. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రేయర్ కూర్చొని ప్రార్థన చేసుకొని వెళ్దాం అనుకుంటాం. ఎన్ని చూస్తుంటున్నామో ఈ రోజుల్లో. ప్రార్థనకి సమయం ఇవ్వటానికి, దేవునికి సమయం ఇవ్వటానికి కాదు, కానీ ఏదన్నా ఈ లోక సంబంధమైన పొలిటికల్ వాటి గురించి, లోక సంబంధమైన వాటి గురించి, లేకపోతే భూ సంబంధంగా ఏదన్నా బాగా అభివృద్ధి చెందాలి, ఎలా ఉండాలి అనే వాటి గురించి నిద్ర కూడా పోతుంది మాట్లాడుకోవటానికి. ఇందాక వినయానింది కదా, వాక్యం వినటానికి విననీయకుండా చదువుతా ఉంటే నిద్ర వచ్చేస్తుంది. కారణం ఏంటంటే బర్నింగ్ లోపల. ఎప్పుడైతే ఆ మంట మనలో మండుతుందో లోపల నిద్ర రాదు. బాగా కష్టంలో ఉన్నాము, బాగా డిప్రెషన్లో ఉన్నాం, మైండ్ అంతా హీట్ ఎక్కిపోతుంది, నిద్ర రాదు. మన పర్సనల్ లైఫ్లో అవి చూస్తాం. సరే, ఇంకా మనం వెళ్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 8వ అధ్యాయంలో విత్తువాని ఉపమానాన్ని గురించి చెప్తా ఉన్నాడు. మనకు అవన్నీ తెలిసిన విషయమే, దాని యొక్క బ్రీఫ్ చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఒక వ్యక్తి విత్తనాలు విత్తితే అవి కొన్ని ప్లేసెస్ లో పడినాయి. ఒకటి ఎక్కడ పడింది అని అంటే దారి ప్రక్కన పడ్డాయి, ఇంకొకటి ముళ్ళ పొదల్లో పడ్డాయి, ఇంకొకటి బండ మీద పడ్డాయి, ఇంకొకటి మంచినీళ్ళ మీద పడ్డాయి. వీటిల్లో దారి ప్రక్కన పడిన విత్తనాలని వెంటనే ఏమైంది, పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోయినాయి అంట. అంటే సాతానుడు మన హృదయాల్లో దేవుని వాక్యం ఉండనీయకుండా ఈ హృదయ క్షేత్రంలో నుంచి దారిలో పడిన విత్తనాలలాగా దేవుని వాక్యాన్ని లోపల ఫలించుకోనివ్వకుండా ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ముండ్ల పొదల్లో అంటే ఐహిక విచారాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే స్పిరిచువల్ లైఫ్ ని, స్పిరిచువల్ గ్రోత్ ని డెవలప్ కానియకుండా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ అనుకూడతా ఉంటాయి దేవుని ఈ విచారాలన్నీ కలిపి. దాని తర్వాత బండ మీద ఇవి మొలకెత్తుతాయి, కానీ నీరు లేని కారణం చేత ఏమవుతాయి, ఎండిపోతాయి, ఫలించవు. మంచి నేలను పడిన విత్తనాలు 30 60 100 ఫలిస్తాయి అని అంటాడు ఈ రెండు ఉపమానాల్లో. దాంట్లో మనం గమనించేది ఏంటి అని అంటే, మనం కూడా దేవుని పిల్లలంగా ఈ లోకం అనే వ్యవసాయక భూమిలో నీవు నేను ప్రతిదినం చేయాల్సిన పని ఏంటంటే విత్తనాలు వేయటమే. అది ఎక్కడ వేయాలంటే వేస్తానే ఉండాలి. వేస్తా ఉంటే అవి
దారిలో పడిని సాతానుడు ఎత్తుకెళ్ళిపోతాడు. అంటే వాడికి స్పిరిచువల్ గా ఆ పని జరగదు, రక్షణ అనుభవంలోనికి రాలేడు. కొందరు రావడానికి ఇష్టపడతారు, తీర్మానం చేయడానికి ఇష్టపడతారు. ఈ కష్టాలు లేకపోతే ఐక్య విచారాలు ఇవన్నీ రాగానే వెళ్ళిపోతా ఉంటారు. బండ మీద వాళ్ళు కూడా అలానే ఉంటారు. మంచి నేలను పండే కొన్ని విత్తనాలు, కానీ అవి నూరంతలుగా, ఇస్సాకు ఎలాగైతే విత్తనాలు చల్లితే నూరంతలుగా ఫలితాన్ని అనుభవించాడో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. ఎవరికి తెలిసినా 2 మాటలన్నా దేవుని గురించి చెప్పేవారంగా ఉండాలి. క్రైస్తవులకి చెప్పుకుంటే ప్రయోజనమే లేదు. మన తోటి వారు ఎంతమంది మన చుట్టూ ఉన్నవారు నరకానికి వెళ్ళిపోతానికి ఎంతమంది ఉన్నారో. నిన్న చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళిన తర్వాత లోకల్ ట్రైన్ ఎక్కడానికి వెళ్తే అసలు ఎంత ఫ్లో ఉంటుందంటే 10-11 అయినా కూడా పోయే వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళు ఆ బండిలో ఫుల్గా రావటం, చెన్నై సెంటర్లో దిగి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు. చెన్నై సెంటర్లో ఉద్యోగం చేసే వాళ్ళు, ఆడపిల్లలు, ఎవరి బిడ్డలే అంత ఎక్కువగా అందరూ మళ్ళా ఎక్కి వాళ్ళ స్టేషన్స్ లో స్థలం లేకపోతే ఆ ఫుట్పాత్ దగ్గర కూడా కూర్చొని వెళ్తా ఉన్నారు. ఇలాగ అన్ని చూస్తా ఉంటే అనిపించింది, ఇంతమంది జనం తమిళనాడులో చెన్నై సెంట్రల్లో దిగి ఇద్దరం కలిసి 1 గంట 2 గంటలు అట్లా తిరుగుతా ఉంటే ఆలోచన అంతా ఎంతమంది, ఎన్ని రకాలు. అప్పటికి అన్న మోజేస్ గారితో, ఈ మోవూరులో నుంచి ఇచ్చిన ఈ 3 కొడుకుల్లో నుంచి ఎన్ని కోట్ల జనం వచ్చేసింది. ఇన్ని కోట్ల జనాంగంలో ఎంతమంది దేవుళ్ళలోనికి రాగలిగాం, ఎంతమంది బిజీ కలిసిపోతా ఉంటున్నారు అని తలపు కలిగింది. అలాంటి టైంలో ఒక సేవకుడు చెప్పింది ఏంటంటే, ఆయన అనింది ఏంటంటే, ఏమన్నాడు అని అంటే, నీవు వెళ్ళే దగ్గర, నీవు నడిచిపోతా ఉన్న దగ్గర ప్రేయర్ వాక్ అన్నా చేయి అన్నాడు.